హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి చేసే మొదటి రోజు ప్రసాదమైన బెల్ల పరవాణాన్ని ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ బెల్ల పరవాణాన్ని పాలు విరిగిపోకుండా ఎంతో టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్లం పరమాన్నం కోసం ముందుగా కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లోకి 1 కప్పు బియ్యం పోసుకోవాలి. ఇలా బియ్యం పోసుకున్నాక బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా బియ్యం 2-3 సార్లు కడిగేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 కప్పు పాలు అలానే 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అన్నం ఉడికేలోపు మనం పాకం రెడీ చేసుకుందాం. మరొక పక్క స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి గిన్నెని పెట్టుకుని ఆ గిన్నెలో మనం ఏ కప్పుతోనైతే మనం బియ్యం కొలుచుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసేసుకున్నాక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. కొంచెం స్వీట్ అనేది ఎక్కువ తినేవాళ్ళు 1.75 కప్పుల బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లం అంతా కరిగి బెల్లం వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసుకొని ఒకసారి గరిటెతో అన్నం మొత్తం మెదుపుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతోనైతే బియ్యం కొలుచుకున్నామో అదే కప్పుతో మరో 4 కప్పుల చిక్కటి పాలు పోసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం 5 కప్పుల చిక్కటి పాలు పోసుకున్నానండి. ఉడికించుకునేటప్పుడు 1 కప్పు, ఇప్పుడు 4 కప్పులు, మొత్తం 5 కప్పుల చిక్కటి పాలు పోసుకోవాలి. ఇలా పోసేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మరొకసారి గరిటెతో ఉండలు లేకుండా అన్నం అంతా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు పాలంతా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల పాటు ఉడికి బాగా దగ్గరగా వచ్చిన తర్వాత కుక్కర్ని పక్కన పెట్టేసుకొని ఇదే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసేసుకొని నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఎర్రగా అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక పక్క మనం ఉడికించుకున్న అన్నం అంతా బాగా చల్లారి ఇలా దగ్గరగా వచ్చింది కదండి. ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత మనం చల్లారి పెట్టుకున్న బెల్లం పాకం అంతా ఇప్పుడు ఈ అన్నంలోకి వేసేసుకోవాలి. మనం వేసుకునే బెల్లం పాకం అంతా బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఇలా బెల్లం పాకం అంతా వేసేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. ఇలా బెల్లం పాకం అంతా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక అమ్మవారికి ఎంతో ఇష్టమైన మొదటి రోజు ప్రసాదం బెల్లం పరమాణం రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో కనుక పరమాణం చేస్తే ఎంతసేపు అయినా గట్టిపడకుండా ఉంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం, ఈ ప్రాసెస్తో ఈ కొలతలతో మీరు కూడా ఈ బెల్ల పరమాణాన్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయడం మర్చిపోకండి. అంతేకాదండి, మొదటి రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్ల పరమాణం వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.